ఈ నేల మీద ఎంతోమంది పుడుతుంటారు, పోతుంటారు. కానీ కొంతమంది మాత్రం చరిత్రలో నిలిచిపోతుంటారు. అలాంటి మహానుభావుల్లో ఒకరు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు వారికి ఆరాధ్యుడు ఎన్టీఆర్. వారికి దేవుడంటే ఆయనే. వెండితెరపై అందాల రాముడైనా, కొంటి కృష్ణుడైనా, ఏడుకొండలవాడైనా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ అతి తక్కువ సమయంలోనే సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. 13 ఏళ్ల రాజకీయ జీవితంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగోడి సత్తాను చూపించారు. నటునిగా, ప్రజానాయకునిగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత నేత ఎన్టీఆర్. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆ మహానేత గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న నందమూరి తారక రామారావు జన్మించారు. బాల్యంలోనే సంస్కృత శ్లోకాలు, పద్యాలు, పెద్ద బాల శిక్ష వంటి వాటిని నేర్చుకున్నారు. విజయవాడ, గుంటూరులోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. 1942లో కొమరంవోలు గ్రామానికి చెందిన తన మేనమామ కూతురు బసవరామ తారకం గారితో ఎన్టీఆర్ వివాహం జరిగింది. స్టూడెంట్గా ఉన్నప్పుడే నాటకాలు వేస్తూ నటనలో శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గారుల దృష్టిని ఎన్టీఆర్ ఆకర్షించారు. మనదేశం అనే సినిమాలో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. అలా సినీ ఇండస్ట్రీ వైపు ఎన్టీఆర్ అడుగులు వేశారు. అప్పటి నుంచి పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక ఇలా ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలో నటించి వాటిని జీవం పోశారు. తెలుగు సినీ చరిత్రలోని సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. వెండితెరపై నవరసాలను అలవోకగా పండించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్. నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రజ్ఞాశాలి నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలతో అన్నా అని పిలిపించుకున్న ఒకే ఒక్క మహానటుడు ఎన్టీఆర్. ఆయన నటించిన చిత్రాల్లో దాదాపు 97% చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం విశేషం. తన సినీ కెరియర్లో 320 సినిమాల్లో నటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గని కీర్తిని తీసుకువచ్చారు ఎన్టీఆర్. అందులోనూ 48 చిత్రాల్లో పౌరాణిక పాత్రలో నటించి అరుదైన రికార్డు సృష్టించారు. సినిమాలోకి రాకముందు ముంబైలో మెస్ నడిపారు ఎన్టీఆర్. కొన్నాళ్ళు పొగాకు వ్యాపారం చేశారు. మరికొన్నాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నడిపి నష్టపోయారు. ఇంటర్ చదివేటప్పుడు కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోసేవారు. మిలిటరీ సర్వీసులో చేరే అవకాశం వస్తే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మంగళగిరిలో సబ్ రిజిస్టర్గా ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశాడు. అయితే అక్కడి పరిస్థితులతో రాజీ పడలేక ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు ఎన్టీఆర్. ఆ నిర్ణయమే ఒక మహోజ్వల చరిత్రకు శ్రీకారం చుట్టింది. తెలుగు ప్రజల కోరిక మేరకు 1982లో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి ఎంతో మంది అభిమానులున్నారు. 1983 జనవరి 9న తెలుగు వారెవరూ మర్చిపోలేరు. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు. మొదటి ఎన్నికల పోటీల్లోని 200 సీట్లు సాధించిన ఘనత ఎన్టీఆర్ది. 1984 ఆగస్టు 15న నాదెండ్ల భాస్కర్రావు కారణంగా ఎన్టీఆర్ పదవిని కోల్పోయారు. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. ప్రజా పోరాటంతో నెల రోజుల్లోనే వారిని గద్దెదింపి 1984 సెప్టెంబర్ 16న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొంతకాలం తర్వాత అసెంబ్లీని రద్దు చేసి 1985 మార్చి నెలలో ఎన్నికలకు వెళ్లారు. ఈసారి కూడా 200కు పైగా సీట్లు సాధించి మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా వరుసగా 1983, 1984, 1985లో 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి హిస్టరీ క్రియేట్ చేశారు ఎన్టీఆర్. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష నేతగా నిలిచారు. నేషనల్ ఫ్రంట్ స్థాపించడంలోనూ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో మరోసారి 220 సీట్లు సాధించి విజయం సాధించారు. ఎన్టీఆర్ తన హయాంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో మునసబు, కరణాల వ్యవస్థను, తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. వొకేషనల్ కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజును తొలగించడంతో పాటు ఆ సీట్లను అమ్ముకోవడాన్ని నిషేధించారు ఎన్టీఆర్. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో ఎంట్రన్స్కు ఎంసెట్ విధానాన్ని తీసుకువచ్చారు. 1983 ఏప్రిల్ 14న 2 రూపాయలకి బియ్యాన్ని పథకాన్ని తీసుకువచ్చారు.
మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించారు. గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీసు చేయడాన్ని నిషేధించారు. దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ విధానాన్ని రద్దు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ ప్రత్యేకమైన చట్టాన్ని చేశారు. ఆ తర్వాత 20 ఏళ్లకు కేంద్రం అలాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకువచ్చింది. ఎన్టీఆర్ హయాంలోనే ఎస్సీలకు 1%, బీసీలకు 2% రిజర్వేషన్లు పెంచారు. కంప్యూటర్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణలు చేయడానికి ముందే ఎన్టీఆర్ అధికార వికేంద్రీకరణ చేశారు. తాలూకాలు, బ్లాకులకు బదులు రెవెన్యూ మండలాలు, మండల పరిషత్తులను ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దే. జిల్లా, మండల పరిషత్, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మొదటిసారిగా ఎలక్షన్లు నిర్వహించారు. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇవే కాదు, మరెన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు ఎన్టీఆర్. 73 ఏళ్ల కాలంలో నటుడుగాను, రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఒడిదుడుకులను చూసిన శ్రీ నందమూరి తారక రామారావు గారు 1996 జనవరి 18న గుండెపోటుతో చనిపోయారు. ఆయన కీర్తి భావితరాలకు ఆదర్శం. ఆ మహానేత ప్రజా జీవితంలో చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచిత గౌరవమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.